ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జపాన్ నుంచి చైనాకి వెళ్ళారు. ఈరోజు రేపు ఆగస్టు 31 సెప్టెంబర్ 1 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. చైనాలోని టియాన్జిన్ పట్టణంలో ఏదైతే బోహార్ సీ దగ్గర ఉందో ఆ పట్టణంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరుగుతుంది. ఎస్సీఓలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 10 సభ్య దేశాలు ఉన్నాయి. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఇరాన్, లేటెస్ట్ గా బెలారస్ కూడా జాయిన్ అయిందనమాట. మొత్తం 10 దేశాలు ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది యాక్చువల్లీ 1996లో షాంఘై 5 గా స్టార్ట్ అయిందనమాట. షాంఘై 5 గా స్టార్ట్ అయినప్పుడు చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఉన్నాయి. తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ వచ్చి జాయిన్ అయింది. అప్పుడు దాని పేరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి మార్చారు. ఆ తర్వాత 2017లో భారత్, పాకిస్తాన్ ఎస్సీఓలో జాయిన్ అయ్యాయి. 2023లో ఇరాన్ జాయిన్ అయింది. 2024లో బెలారస్ జాయిన్ అయింది. అయితే ఈసారి ఎస్సీఓ సదస్సుకి చాలా మంది గొప్ప గొప్ప నేతలు వెళ్తున్నారు. భారతదేశం తరపున మోడీ గారు, రష్యా తరపున పుతిన్ గారు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, అదేవిధంగా బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో, ఇలా చాలా మంది గొప్ప గొప్ప నేతలు వెళ్తున్నారు. నేతలతో పాటు ప్రత్యేకంగా చెప్పాలంటే యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు, తర్వాత ఏషియాన్ సెక్రటరీ జనరల్ కూడా వెళ్తున్నారనమాట. సో ఈసారి ఎస్సీఓ సదస్సు అనేది చాలా ప్రత్యేకం, విశేషం అని చెప్పుకోవచ్చు. ఎస్సీఓ మెంబర్ స్టేట్స్ ప్రపంచ జనాభాలో ఎస్సీఓ సభ్య దేశాల యొక్క జనాభానే 43%. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీఓ సంబంధించిన సభ్య దేశాల యొక్క కంట్రిబ్యూషన్ 23% అనమాట, 23%. ఇప్పుడు ఈసారి ఎస్సీఓ సదస్సు చాలా ప్రత్యేకం. అందుకు ఎన్నో ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాల మీద టారిఫ్లు వేస్తున్న ఈ తరుణంలో, ముఖ్యంగా భారతదేశం పైన 50% టారిఫ్ వేస్తున్న ఈ తరుణంలో ఎస్సీఓ సదస్సు ఇప్పుడు ఏం చర్చించబోతున్నారు, రష్యా, చైనా, భారత్ కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారు, ఇదే మొదటి క్వశ్చన్. రెండోది ఆర్ఐసి అనే కాన్సెప్ట్ మళ్ళా తిరిగి వస్తుందన్నమాట న్యూస్లోకి. రష్యా, ఇండియా, చైనా కలిసి వస్తే ఎలా ఉంటుంది, ఈ 3 దేశాలు ఒకటైతే అమెరికాని చెక్ పెట్టొచ్చు కదా. సో మళ్ళా ఆర్ఐసి కూటమి అనేది బలపడుద్దా, మళ్ళా ఆర్ఐసి రీజ్యూనేట్ అవుద్దా, ఇది రెండో క్వశ్చన్. మూడోది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. యాక్చువల్లీ యుద్ధానికి ఇండియా పరోక్షంగా ఫండ్ చేస్తుందని చెప్పి అమెరికా ఆరోపిస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుని ఇండియా రష్యాకి బాగా డబ్బులు పే చేస్తుంది. ఆ డబ్బులతోనే రష్యా యుద్ధం కొనసాగిస్తుంది అని చెప్పి అమెరికా ఆరోపణ అన్నమాట. దాంతోపాటు మిడిల్ ఈస్ట్ లో కూడా ఇంకా ఇజ్రాయెల్ గాజా ఆక్యుపేషన్ ప్లాన్ కి సంబంధించి ఇలా రకరకాల అంశాలు చర్చలో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేకంగా ఎస్సీఓలో భారత్, పాకిస్తాన్ రెండు కూడా సభ్య దేశాలు అనమాట. రీసెంట్ గా జరిగిన పెహల్గాం టెర్రర్ అటాక్, ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్స్, ఇవన్నీ అసలు ఎస్సీఓలో ఫైనల్ డిక్లరేషన్ లో పెహల్గాం టెర్రర్ అటాక్ ని ఖండిస్తారా లేదా, ఇది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఎలాంటి చర్చలు జరపనున్నారు, ఇదే క్వశ్చన్ అనమాట. దాంతోపాటు పుతిన్ గారు ఈ సంవత్సరం ఆఖరిలో ఇండియాకి రానున్నారు అనమాట, డిసెంబర్ 2025. దానికి ప్రెల్యూడ్ గా టియాన్జిన్ పట్టణంలో ఇప్పుడు మోడీ గారు పుతిన్ కలవనున్నారు. ఇవన్నీ విశేషమే అని చెప్పుకోవచ్చు. సో ఎస్సీఓ సదస్సు కోసం మోడీ గారు చైనాకి వెళ్ళటం, జపాన్కి వెళ్ళి ఆ తర్వాత చైనాకి వెళ్ళటం, ఇలా చాలా పెద్ద పెద్ద దేశాలపైన భారత్ ఫోకస్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా అవసరం అనమాట. మనకి ఈ రిలేషన్షిప్ అనేది జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికాని కౌంటర్ చేయాలన్నా, అమెరికా ఒత్తిడి తట్టుకోవాలన్నా ఇండియాకి ఇప్పుడు ఈ దేశాలు అవసరం అనమాట.